నేరనన్నవాడు నిరజాన మహిళన నేర్తునన్నవాడు వర్తకాడు ఊరుకున్నవాడు ఉత్తమోత్తముడెందు విశ్వదాభిరామ వినురవేమ. లోకంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకడు తనకే పని చెప్పినా తెలియదని తప్పించుకుంటాడు, వాడు ఉపాయశాలి. రెండోవాడు ప్రతీదీ తనకే తెలుసంటాడు, వీడు మాటకారి. మూడోవాడు మౌనంగా పనులు చేసుకుపోతాడు, మూడో వానిని ఉత్తముడని మెచ్చుకుంటున్నాడు వేమన. నేరను అంటే నాకు తెలియదు అని, రానేరను అంటే రాలేదు అని, చూడనేర్తునే అంటే చూడగలనా, చూసి తట్టుకోగలనా అని, నేరక చేశాను అంటే తెలియక చేశాను అని, నేరమి అంటే అజ్ఞానం. ఇక నెరజాన, నెర అంటే గొప్ప, జాన అంటే తెలివైనది, నేర్పరి, సమర్థురాలు, రసికురాలు అనే మంచి అర్థాలతో పాటు వగలాడి, జిత్తులు మారి, మాయలాడి అనే అర్థాలు కూడా ఉన్నాయి. వార్త అంటే మాట, సంభాషణ అని అర్థాలు. వార్తకాడు అంటే మాటకారి, వాగుడికాయి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు శతక కవి. ఈ పద్యంలోని మొదటివాడు అలాంటి వాడు. వీడి తెలివి పని చెయ్యటంలో కన్నా తప్పించుకోవటంలో ఉంది. రెండోవాడు అది చేస్తాను ఇది చేస్తానని కోతలు కోస్తాడు. వీడి మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగెళ్ళు దాటవు. ఇక మూడోవాడికి మాటలపై నమ్మకం లేదు, మౌనంగా పనులు చేసుకుపోతాడు. నిజమైన క్రియాశీలి అంటే వీడు. వేమన్న అపారమైన లోకానుభవాన్ని తెలియజేస్తుంది ఈ పద్యం. ఇది సారాంశం.